హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయం 2వ వచనమును చూద్దామా. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సందర్భమును మనం చూసినట్లయితే మరి దేవుని ప్రజలు వారికి దయచేసిన ఒక రక్షణను బట్టి, దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఎర్ర సముద్రం ఎదుట నిలబడినప్పుడు ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తుంది. అయితే వారు వెనక్కి వెళ్ళినా చనిపోతాము, ముందుకు వెళ్ళిన ఈ సముద్రంలో పడి చనిపోతాము, ఏం చేయాలి అనే సందిగ్ధంలో వారు భయపడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, నీ కర్రను, నీ హస్తమును ఈ సముద్రం వైపు చాపమని చెప్పినప్పుడు ఆయన ఆ కర్రను, హస్తమును చాపినప్పుడు దేవుడు ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించి, వారిని భయపెడుతున్న, ఆందోళనకు గురి చేస్తున్న ఫరోను, అతని సైన్యమును, ఆ శత్రుముఖలన్నిటినీ కూడా ఆ ఒక్క ఎర్ర సముద్రంలోనే ముంచివేశాడు, లయపరిచాడు. ఇంకా ఎప్పుడు కూడా ఫరో భయము వారికి కలగకుండా చేశాడు. కాబట్టి ఆ కార్యమును బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు, మేలులను చేశాడు. అయితే వాటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా, ఆరాధించగలుగుతున్నావా, ఆయన నామాన్ని మహిమపరచగలుగుతున్నావా, ఆయన చేసిన మేళ్లను, ఉపకారములను బట్టి నువ్వు బలమును, ధైర్యమును తెచ్చుకోగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ఆయన స్తుతించలేకపోతే ఈరోజే ఆయనను నువ్వు ఘనపరచు, స్తుతించు, మహిమపరచు. తద్వారా ఇంకా అనేకమైన మేళ్లను నువ్వు పొందుకోగలవు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.